ఆఫ్ ప్రణీత్ కుమార్, ఇందులో కీలక సూత్రధారైన ప్రణీత్ కుమార్ వీటన్నిటిని ఈ టెక్నాలజీని ఐపీడీఆర్లో వీటన్నిటిని కూడా ట్రాక్ చేసినట్టుగా ఈ డేటా రికార్డ్స్ వీళ్ళు ఎవరెవరితో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు అనేది మొత్తం కూడా ట్రాక్ చేసినట్టుగా దీన్ని బట్టి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక పేజ్ ఉంది మనకి, చాలా కీలకమైన సమాచారం అందించేటువంటి కన్ఫెషన్ రిపోర్ట్కి సంబంధించింది. ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ఎలక్షన్స్ పర్టికులర్లీ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ అండ్ నవంబర్ 2023, one Mr. Shravan Kumar of iNews used be in direct contact with Prabhakar Rao at the behest of Mr. T. Harish Rao, then Minister. Mr. Prabhakar Rao in turn had asked Praneeth Kumar to meet Shravan Kumar of iNews and be in touch with them. అది ఇక్కడ చాలా కీలకం. ఇందాక మనం 2 టీవీ ఛానళ్ల పేర్లు వాళ్ళ అధినేతల ఫోన్ని ట్యాప్ చేసినట్టుగా మనం చెప్పుకున్నాం. మీడియా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంటి అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకటి ఎన్టీవీ అధినేత నరేందర్ చౌదరి గారి ఫోన్ అండ్ ఏబిఆర్ అధినేత రాధాకృష్ణ గారి ఫోన్ ట్యాప్ చేసామని ఇక్కడ భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ మనం చదివాం. సో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంటని మనకు క్వశ్చన్ చేసాం. ఇక్కడ శ్రవణ్ కుమార్ ఇందులో కీలకం. ఇతను కూడా ఒక మీడియా అధినేత. ఇతని గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి. ఇందాక ఎన్టీవీ అండ్ ఏబిఎన్ గురించి మాట్లాడాం, వాళ్ళ ఫోన్లు ఎందుకు చేశారని. కానీ ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా చేసింది శ్రవణ్ కుమార్ అని ఇప్పుడు అలిగేషన్స్ ఉన్నాయి. శ్రవణ్ కుమార్ అంటే ఎవరు కాదు, ఐన్యూస్ మీకు బాగా తెలుసు, రెగ్యులర్గా చూస్తున్న న్యూస్ ఛానల్. ఐన్యూస్ అధినేత, ఐన్యూస్కి చైర్మన్గా ఉన్నారు శ్రవణ్ కుమార్. ఈ శ్రవణ్ కుమార్ కూడా సేమ్ కమ్యూనిటీ. ఇందాక రావుల్ కమ్యూనిటీ అన్నాం కదా మనం. ఇప్పుడు పోలీస్ అధికారులు కేసీఆర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఏరుకోరి తీసుకొచ్చి ఆ పోస్టులో పెట్టుకున్నట్టే తమ సామాజిక వర్గానికే చెందిన హరీష్ రావుకి బంధువు కూడా అయిన, హరీష్ రావుకి దగ్గర బంధువు కూడా అయిన శ్రవణ్ కుమార్. ఈ శ్రవణ్ కుమార్ ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా నడిచింది. ఇక్కడ మీరు చదివిన దాంట్లో ఉంది, డ్యూరింగ్ ది ఎలక్షన్ పర్టికులర్ ఇన్ ది మంత్స్ ఆఫ్ అక్టోబర్ అండ్ నవంబర్ 2023 one Mr. Shravan Kumar iNews used to be in direct contact with the Prabhakar Rao at the behest of Mr. Harish Rao, then Minister. Mr. Prabhakar Rao in turn had asked Praneeth Kumar to meet Shravan Kumar of iNews and be in touch with him. Yes. హరీష్ రావు తరపున, ఇందాక నేను చెప్పాను కదా హరీష్ రావుకి దగ్గర బంధువు శ్రవణ్ కుమార్. సో హరీష్ రావు తరపున రెగ్యులర్గా ప్రభాకర్ రావుతో శ్రవణ్ టచ్లో ఉన్నారు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ అది టచ్లో ఉన్నారు. ఎందుకంటే అంత పవర్ఫుల్ అధికారాలని శ్రవణ్కి ఇచ్చారు. ఇదేంటి మీడియా పర్సన్కి దీనికి ఏంటి సంబంధం అంటే, అంతే సేమ్ కమ్యూనిటీ. ఇప్పుడు వేరే కమ్యూనిటీ అతను తీసుకొస్తే నమ్మకం ఉండదేమో, దెబ్బ కొడతాడేమో, ప్రత్యర్థి పార్టీతో చేతులు గరుపుతాడేమో, దోసుకుంటాడేమో, ఇంకోటి ఏమైనా చేస్తాడేమో. అందుకని సొంత సామాజిక వర్గానికి చెందిన శ్రవణ్ అయితే ఈ రహస్యాలు ఎక్కడికి బయటికి పోవాలన్న ఉద్దేశంతో అతన్ని తీసుకొచ్చి హరీష్ రావు ఇక్కడ చొరబాటు చేశారు. ఆయన ప్రభాకర్ రావుకు రెగ్యులర్గా టచ్లో ఉండేవారు. అది కూడా ఎన్నికలకు ముందు 2023 నవంబర్ అండ్ అక్టోబర్ చాలా కీలకమైన సమయాలు అవి. చాలా కీలకమైన సమయాల్లో శ్రవణ్ కుమార్ ఆఫ్ ఐన్యూస్ యూజ్డ్ బీ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ప్రభాకర్ రావు ఎట్ ది బిహెస్ట్ ఆఫ్ మిస్టర్ హరీష్ రావు. హరీష్ రావు డైరెక్ట్గా మాట్లాడితే ఇబ్బందికరమైన అంశాలు ఉంటాయి కాబట్టి ఇతను శ్రవణ్ కుమార్ ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ డీలింగ్, ఎవరు ఫోన్లు ట్యాప్ చేయాలి, ఎందుకు చేయాలి, ఏ సమయాల్లో చేయాలని కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వటం కావచ్చు, వాళ్ళ రహస్యాలు తెలుసుకోవడం కావచ్చు, ఇదంతా మళ్ళీ పోలీస్ అధికారులకి పార్టీ ముఖ్య నేతలు కమ్యూనికేట్ చేసి ఆ ప్రత్యర్థి పార్టీల నేతలందరినీ దెబ్బ కొట్టడం కావచ్చు, వాళ్ళ వ్యూహాలు తెలుసుకోవడం కావచ్చు. ఈ ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో హరీష్ రావు తర్వాత హరీష్ రావు సూచనలతో ఇదంతా కూడా జరిగింది. అది రెగ్యులర్గా ప్రభాకర్ రావుకి శ్రవణ్ కుమార్ టచ్లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడే మాదాపూర్లోనే మాదాపూర్లోనే ఐన్యూస్ ఆఫీస్ ఉంటుంది. ఐన్యూస్ ఆఫీస్లోనే ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ను కూడా పెట్టారన్న అలిగేషన్స్తో రీసెంట్గా పోలీసులు అధికారులు ఐన్యూస్ కార్యాలయంలో సోదాలు చేశారు, శ్రవణ్ కుమార్ ఇంట్లో సోదాలు చేశారు, ఇక్కడ సర్వర్లు పెట్టారు అనేది అలిగేషన్. అంటే ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ అంతా నిర్వహించడానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క సర్వర్ని పెట్టారు ఆ నియర్ బై ఏరియాస్లో. అట్లా ఐన్యూస్ ఆఫీస్లో కూడా సర్వర్లు పెట్టారన్న అలిగేషన్తో రీసెంట్గా ఐన్యూస్ యజమాని శ్రవణ్ కుమార్ ఇంట్లో, అట్లాగే ఐన్యూస్ ఆ న్యూస్ ఛానల్ ఆఫీసులో, మేము ఒక మీడియా పర్సన్గా ఒక మీడియా ఛానల్లో ఉంటూ ఇంకో న్యూస్ ఛానల్ గురించి రెగ్యులర్గా విమర్శలు చేయకూడదు. కానీ ఇక్కడ క్లియర్గా మేము చేస్తున్న ఆరోపణలు కాదు, కన్ఫెషన్ మళ్ళీ ఐన్యూస్ సిబ్బంది ఎవరు మమ్మల్ని తిట్టుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మేము చెప్పట్లా, బిగ్ న్యూస్ చెప్పట్లా. ఏది ఒక కాకి చేస్తే 100 కాకులు వస్తాయనే సూత్రం ఇక్కడ అప్లై కాదు. ఎందుకంటే మేము యాజ్ ఏ న్యూస్ ఛానల్గా రిపోర్ట్ మాత్రమే చేస్తున్నాం, బిగ్ టీవీ చెప్పట్లా. బిగ్ టీవీ కేవలం బ్రేక్ చేస్తుంది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక సంచలనమైన కన్ఫెషన్ రిపోర్ట్ని
టెలికాస్ట్ చేసే క్రమంలో అదే కన్ఫెషన్ రిపోర్ట్ మీకు వస్తే ఐ న్యూస్ వాళ్ళు కూడా టెలికాస్ట్ చేసి తప్పేం లేదు. అంతే తప్ప ఇక్కడ పర్సనల్ వ్యవహారాలు లేవు. బిగ్ టీవీకి ఐ న్యూస్కి వారేమీ లేదు, బిగ్ టీవీ శ్రవణ్ కుమార్కి మాకేమి వ్యవహారాలు లేవు. ఇక్కడ కేవలం భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ని చదువుతున్నాం. ఆ స్టేట్మెంట్లో శ్రవణ్ కుమార్ ద్వారా ఐ న్యూస్ యజమాని ద్వారా ఈ వ్యవహారం నడిచిందని అతను ఒప్పుకున్నాడు కాబట్టి దాన్ని చదివి వినిపించే ప్రయత్నాలు చేస్తున్న ప్రస్తుతం శ్రవణ్ కుమార్ ఎప్పుడైతే కేసు వ్యవహారం బయటకు వచ్చిందో ఈ కేసులో చిక్కుకుంటాననుకున్నారో ముందస్తు సమాచారం ఉందో తెలియదు కానీ విదేశాలకు చెక్కేశారు. సో ఇంతవరకు అయితే విదేశాల నుంచి వచ్చినట్టు సమాచారం అయితే లేదు. కేసులో ముఖ్యమైన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు లేడు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్ కుమార్ అంటే హరీష్ రావుకి దగ్గర బంధువైన శ్రవణ్ కుమార్ కూడా ప్రస్తుతం పత్తా లేదు. 6 నెలల నుంచి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఏ దేశంలో ఉన్నాడో కూడా సమాచారం అయితే ప్రస్తుతానికి లేదు. ఆ తర్వాత ఆయన వైపు నుంచి ఖండిస్తూ కూడా వివరణ లేదు. నాకు సంబంధం లేదనో నన్నెందుకు ఇరికిస్తున్నారనో ఎవరో ఒకరు వాదన వినిపించే ప్రయత్నం చేస్తారు. కానీ శ్రవణ్ ఎక్కడ కూడా దాన్ని ఖండించలేదు అంటే అర్థం తప్పు ఒప్పుకున్నట్టే. ఆధారాలతో సహా ఇప్పుడున్న పోలీసులు తెలంగాణ పోలీసులు ఆ శ్రవణ్ కుమార్ ఇంట్లో ఆధారాలు సేకరించారు. ఐ న్యూస్ ఆఫీసులో సర్వర్లను కూడా కలెక్ట్ చేసుకున్నారని ప్రచారం జరిగింది. నిజమో కాదో తెలియదు. శ్రవణ్ కుమార్ ఇంట్లో కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ని ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ని స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే అధికారులు ఎక్కడ ధృవీకరించలేదు. ఇది సమాచారం మాత్రమే. దీనికి తోడు మరింత బలం చేకూరేలా శ్రవణ్ కుమార్ విదేశాలకు పారిపోవటం, అక్కడే ఉండటం, ఈ రోజు వరకు కూడా మళ్ళీ ఇండియాలోకి హైదరాబాద్కి రాకపోవటం ఇవన్నిటి కూడా అనుమానాలకు తావిస్తుంది. సో అక్కడ Mr. Prabhakar Rao in turn had asked Praneeth Kumar to meet Shravan Kumar of iNews and be in touch with him. Yes.